Hey guys, welcome to my YouTube channel. I'm here with another cooking vlog. Chicken dum biryani ella cheyalo chuddam. Ingredients: chicken, basmati rice, onion, green chili, ginger garlic paste, turmeric powder, salt, red chili powder, coriander powder, garam masala, fried onions, mint and coriander leaves, curd, ghee and oil, lemon juice, షాజీరా అండ్ బిర్యానీ స్పైసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ యాడ్ చేసి క్లీన్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో చికెన్లోకి టర్మరిక్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్లో 1/2 కప్ కర్డ్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని మినిమం 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే వాటర్లోకి 2 బిర్యానీ ఆకు, షాజీరా, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న మనం బాస్మతి రైస్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఈ రైస్ మనకు 3/4 వరకు కుక్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. దాని తర్వాత అందులోకి ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూసారా, ఇక్కడ రైస్ మనకు 3/4 వరకు ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాస్మతి రైస్ని స్ట్రైనర్లో డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 2 టైమ్స్ అలా కదిపేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ చికెన్ ప్యాన్లోకి లేయర్గా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే ఘీ యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి మనం దమ్ అవ్వనివ్వాలి. నా దగ్గర అవైలబుల్గా సిల్వర్ ఫాయిల్ ఉంది, సో నేను అది పెట్టి లిడ్ క్లోజ్ చేసేసాను. కొంచెం బరువు కోసం రోకల్ని పెట్టాను. ఇప్పుడు సిమ్లో ఒక 10 మినిట్స్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ అలాగే ఉండాలి. ఈ ఓపెన్ చేసే ప్రాసెస్ మా జున్నుకి చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానా అని వెయిట్ చేస్తున్నాడు. లిడ్ ఓపెన్ చేసి చూడగానే తన ఫేస్లో హ్యాపీనెస్ చూసారా? సో ఇదే అండి మన ఫైనల్ అవుట్పుట్. చూసారా ఎంత చక్కగా ఉందో చికెన్ బిర్యానీ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా మంచిగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. బాయ్.